Tommy, hey guys, look at this guy. Number one bullshit guy. See. మొత్తం ఎట్లా రుద్దుకుండు కలర్స్. మా ఇంటి ముంగట ఎప్పటిదాకా వేసిరా మీది? 3 గంటలకు నైట్. రాత్రి 3 గంటలకు వేసిరా? వాళ్ళు వచ్చినప్పటి నుంచి 3 గంటల దాకా వేసారు. 3 గంటల దాకా వేసారంట గైస్. హీఈస్ భైరవి. అరే అరే దిగిరా, బండి మీకే లేవురా. అది ముందే తుగ్లక్ బాలక్ లెక్క ఉంది అది. టామీ టామీగా ఫస్ట్ ఆఫ్ ఈ వీడియో ముగ్గేసాను గైస్. ఇగో వీనికి చూడండి మొత్తం పింక్. వీనికి జస్ట్ మొన్ననే ర్యాబిస్ వ్యాక్సిన్ అయిపోయింది, ఏఆర్వి. ఇగో మూతి, ఇగో చేతులు అంతా. అమ్మ వీని లోపల వేసేసేయండి. మీరు దింపినందుకే చూడు నేనుంటే ఎట్లున్నాడు. ఎందుకు కోపం వచ్చింది? ఆగరా చూడవాడు ఎంత లటక్కని ఇప్పుడు లాక్కలేదు. నీకు టామీ, అరే టామీ ఇటు చూడు అరే ఇటు చూడరా. ఇగో మొత్తం పింక్ కలర్. ఇగో వీని మూతి చూడండి. ఇగో లుక్ ఎట్ ద మూతి, మొత్తం పింక్. బట్ హెవాజుగాడు హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ తర్వాత. సో అండ్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి అందరికీ. అండ్ టుడే నేనైతే బ్లాగ్ తీస్తున్నా. అండ్ ఎందుకంటే నా కేటీఎం అయితే నా దగ్గరికి వచ్చేసింది ఫైనల్గా. అది కింద ఉంది ప్రజెంట్. ఇప్పుడు నేను రూమ్లో ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నేనైతే వీడియో తీస్తున్నా. నా లుక్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఏంటంటే నేను ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. అది కూడా ఎక్కడికో కాదు, లోకల్లో చిన్న టెంపుల్స్కి అనమాట, సంక్రాంతి వైబ్స్ కాబట్టి. సో నేను కూడా ఎక్కడిద్దాం అనుకున్నా. నిన్న మాట అల్లుడు వాళ్ళు ఉండే, ఇవాళ లేరు. సో మంచిగా ఎక్కడిద్దాం అనుకున్నా, కాకపోతే కుదరట్లేదు. సో దానికోసం ఏం చేసిన, ఇన్ని రోజులు మన కేటీఎం మన దగ్గర లేకుండే. సో నిన్న వచ్చింది నా కేటీఎం. సో ఏంటంటే అది కేటీఎం అనేది నాకు క్వశ్చనెస్ ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి. సో నేను ట్రిప్ ప్లాన్ చేసిన. జస్ట్ లైక్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇవాళ ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్, సాటర్డే సండే, ఈ 2 days అయితే ప్లాన్ చేసిన. అండ్ ఎక్కడికో అనేది మీకు ముందు వ్లాగ్స్లో ఉంటుంది అది. అండ్ దానికన్నా ముందు నా బైక్ వాష్ చేయించుకోవాలి, చైన్కి లూప్ చేపియాలి. అండ్ నిన్ననే కొత్త టైర్ వేయించిన 3000 పెట్టి, ఫ్రంట్ టైర్. అండ్ దానికి షాక్స్ ఫ్రంట్ కొంచెం ట్రబుల్ ఇస్తున్నాయి. సో అది ఏందో ఏమో తెలీదు, చూడాలి. ఇంకా చిన్న ట్రిప్స్ అయితే ప్లాన్ చేసిన కాబట్టి ఆ ట్రిప్కి వెళ్ళేసి రావాలి అన్నమాట. సో అట్లా ఇంకా నేను లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ ఈ వీడియో చాలా షార్ట్ వీడియో వస్తుంది అనమాట. లైక్ అప్రాక్సిమేట్లీ 8 minutes ఏమో వస్తుండొచ్చు మేబీ. అండ్ ఇవాళ ఏంటంటే లోకల్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి లోకల్ని మాత్రం తీస్తే వీడియోస్. సో రేపు మార్నింగ్ అనమాట స్టార్ట్ చేసి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ వీడియో తీస్తుంటే మాత్రం క్రేజీనెస్ ఖుషి వస్తుంది. ట్రావెల్ వీడియోస్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. అట్లా ఇంకా చూద్దాం. అండ్ ఇది వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఇది అనమాట. నేను ఇంట్లో ఉండట్లేదు, సపరేట్ రూమ్లో ఉంటున్నా. సొంతంగా నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన. ఎందుకంటే ఏదో ఒకటి పీకడానికి. సో బయటికి వచ్చిన అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే కంటిన్యూ చేసుకొని ఇది కూడా ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాం.
స్టార్ట్ చేసిన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇవాళ చూస్తే ఏమన్నా ఎగ్రేయాలి అనిపిస్తే మాత్రం ఎగ్రేస్తా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇంకోటి ఏంటంటే నా ఎక్స్పల్స్ ఉంది కదా, ఎక్స్పల్స్ కొంచెం ఇష్యూ అయింది. అది ఇష్యూ చాలా పెద్ద అయింది. అవి కూడా మీకు అప్ టు డేట్ ఇస్తాను నేను ఇందులో. అవి నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి చెప్తా ఉంటాను మా సార్ ప్రాసెస్ ఏమైంది, ఏం కథ, అసలు అది ఎంతవరకు అవుతుంది, ఏంది అసలు స్టోరీ. అంటే నేను యాక్చువల్గా చిన్న స్టోరీ అయిందేమో అనుకున్నది, కాకపోతే ఇది పెద్ద స్టోరీ అవుతుంది అది. సో ప్రతిదీ A to Z ఎవ్రీథింగ్ అంతా నేను ఇందులో అప్డేట్ ఇస్తాను మీకు. సో ఇది అన్నమాట పరిస్థితి. బ్యాచిలర్ జిందగీ అంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా వండుకోవాలి. నేను రూమ్లోకి వచ్చినాక ఏం వండుకోవాల్సి వస్తుందంటే నిజంగా చెప్తాను, ఇంటిగా ఉన్నప్పుడు మాత్రం మంచిగా మమ్మీ వాళ్ళు ఏంటంటే వండి పెట్టి అరే లేవురా లేవురా అంటే మమ్మీ వండు తిండలే మమ్మీ ఊకే నాకు డిస్టర్బ్ చేయకుండా. కానీ బట్టి వన్స్ రూమ్కి వచ్చినాక రూమ్లో మనమే కడుక్కోవాలి, మనమే నూక్కోవాలి, మనమే వండుకోవాలంటుంటే ఎంత పీపీ అంటే అవి మిస్ అవుతున్నాను నేనైతే. సో ఇంకేం చేస్తాం, ఇక ఒక డ్రీమ్ అనుకోని వచ్చినప్పుడు అది సక్సెస్ చేసుకునే పోవాలి ఇంకా మనం. అట్లా ఇట్లుంటే మొత్తం అట్లా డ్రీమ్ అన్నప్పుడు ఆ డ్రీమ్ సక్సెస్ చేసుకోవాలంటే కష్టపడాల్సిందే. ఇప్పుడు తప్పదు ఇంకా నువ్వు. ఇక అది సక్సెస్ అయినాకనే పోవాలి ఇంటికి. అంటే మధ్యలో పోవచ్చు వీకెండ్స్ అట్లా, కానీ కాకపోతే ఏంటంటే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే పోవాలి అట్లా. ఇంకా రైస్ అయితే అవుతుంది. అయినాక కర్రీ ఏమనుకోవాలి, ఎగ్స్ ఉన్నాయి, టమాటా ఉంటుంది. టమాటా బ్యాచిలర్తో కష్టాలు ఉంటాయి, మెత్తగా ఎంజాయ్ ఉంటుంది. తప్పదిగా తినాలి ఎట్లయితే. ఇంటికాడ ఉంటేనేమో అమ్మకేమో అట్లయింది ఇట్లయింది అంటారు, కానీ బ్యాచిలర్ ఉంటే అట్లా మూసుకొని తినాలి. ఇప్పుడు ఎందుకంటే మనం అనుకున్నాం తినాల్సిందే అట్లా. ఇంకా కర్రీ ఒకటి చేసుకొని అయితే కటింగ్ అయిపోయినాయి to Z. సింపుల్గా తొందర అయిపోతుందని టమాటా కర్రీ వండుతున్నా. అట్ట గిఫ్ట్ కొన్న అక్కడ ఉన్నాయి అంతే. ఇంకా ఇది తినేసి ఇవాళ వీక్ ఆఫ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక రేపు ఎల్లుండి వీక్ ఆఫ్ కాబట్టి ఇంటికి వెళ్ళిపోతా. నేను మార్నింగ్ వెళ్ళొచ్చినా మళ్ళీ పోతాను అనమాట. ఎందుకంటే క్లీనింగ్ చేసుకున్నాను, అది మనదే ఏం కాదు, కానీ ఇది కూడా మనదే కాబట్టి క్లీన్ చేసుకోవాలి కాబట్టి వచ్చినా అనమాట. ఓకే చాలా అది క్లీన్ చేసి ఆడనే పెట్టిన చూడు. మిక్స్ ఇట్ ఇంకొట్టుకొని ఉడికేదాకా ఇలా క్లోజ్ చేసేసి అలా నేను బయటికి వెళ్ళి చూస్తాను. సో గైస్ ఫైనల్గా ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో నాకు నచ్చినట్టు చేసినాయిగా, ఏమనుకోకండి. ఇక దీన్ని తినాలి ఇప్పుడు ప్రజెంట్. చాలా ఘోరంగా ఆకలి అవుతుంది. అండ్ రైస్ అయితే యాక్చువల్గా టమాటా కర్రీ చేసిన ముందు కొంచెం తిన్నది బాగాలేక మళ్ళీ ఎగ్ కర్రీ చేసుకోవాల్సి వస్తుంది. అయిపోయింది కాబట్టి ఇక బంద్ చేసేస్తా అట్లా. సో ఫైనల్గా అయితే మ్యాక్సిమం వాటి బ్లాగ్ అయితే ఇంకేం చేసేస్తాయి, ఎక్కువేమొద్దు కాబట్టి. లేదు ఇంటికి వెళ్ళినప్పుడు బ్లాగ్ తీయాలనిపిస్తే తీస్తాను. ఓకేనా, చలో టాటా బై బై. ఇంకా